వార్తలకు స్వాగతం. వివరాలకు వెళితే ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. జమిలి అమల్లోకి వచ్చినా ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని చెప్పారు. జమిలిపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతుందని ఫైర్ అయ్యారు. పార్టీ నేతలు ప్రజల్లో ఎప్పుడూ విశ్వసనీయత కోల్పోయారన్నారు. వైసీపీ చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోంది అని స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ను ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లాలని చంద్రబాబు తెలిపారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయం మీద ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. అరెస్ట్ అయిన విషయం తెలిసి చాలా బాధ కలిగించిందన్న రఘురామకృష్ణంరాజు, ప్రమాదం జరిగితే అల్లు అర్జున్ను బాధ్యుని చేయడం కరెక్ట్ కాదన్నారు. దీనిపై రఘురామకృష్ణంరాజు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఈరోజు నేను చాలా ఆలస్యంగా అల్లు అర్జున్ ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. నేను నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో ఉన్నందువల్ల నాకు ఆ విషయం తెలియలేదు. అది చూసిన తర్వాత అరెస్ట్ చాలా బాధ అనిపించింది. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే అతను నటుడు, అతను సినిమా నిర్మాత కాదు. తన యూనిట్ అక్కడ షో వేస్తున్నాం, బెనిఫిట్ షో అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్ షో, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్ షో. ఆ బెనిఫిట్ షోకి తన నిర్మాతలు తనని ఆహ్వానిస్తే అల్లు అర్జున్ని, అతను అక్కడికి వెళ్ళినప్పుడు సూపర్ స్టార్గా ప్రస్తుతం అల్లు అర్జున్ గత పుష్ప 1 తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాగా అతను కూడా పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. దానికి తగ్గట్టే ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరి అటువంటి ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్. అది అందుకే యాక్సిడెంట్ అంటారు దాన్ని. సో ఇన్సిడెంట్ ఈజ్ డిఫరెంట్, యాక్సిడెంట్ ఈజ్ డిఫరెంట్. మరి అలాగా తొక్కిసలాట్లో అంటే అర్జున్ గురించో లేకపోతే సినిమా చూడటం గురించో వచ్చిన ఆ తొక్కిసలాట్లో ఒక వ్యక్తి మరణించడం చాలా బాధాకరం. సో దానికి కూడా వాళ్ళు స్పందించి ఇమీడియట్గా ఒక నష్టపరిహారం, ప్రాణం విలువ అపారం అయినప్పటికీ యాక్సిడెంట్లో చనిపోతారు. యాక్సిడెంట్లో అది బాధాకరం అయినప్పటికీ కూడా దానికి ఒక వ్యక్తిని యాక్సిడెంట్కి బాధ్యుని చేయటం, సంబంధం లేని వ్యక్తిని. ఎందుకంటే ఒక హీరో అతన్ని పిలిచినప్పుడు ఆ హీరో ఏదైనా నీకు పోలీస్ అప్రూవల్ ఉందా, పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా? ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన షో అది. 1000 రూపాయలు కలెక్ట్ చేసుకోండి, షో వేసుకోండి అని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన
వెసులుబాటు. అల్లు అర్జున్ పై తమకు ఎలాంటి కక్ష లేదని, అరెస్టు చట్ట ప్రకారమే జరిగిందని పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా పర్యటనలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ అరెస్టు పట్ల కాంగ్రెస్ పార్టీపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఆమె మాట్లాడుతూ అల్లు అర్జున్ అరెస్టు చట్ట ప్రకారం జరిగిందని, ఆయనపై తమకు ఎలాంటి కక్ష లేదన్నారు. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో అన్ని విషయాలు స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తరపున సీఎం రేవంత్ రెడ్డికి బంధుత్వం ఉందని, ఆయన మామ మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా కూడా చేశారని, ఇన్ని సత్సంబంధాల మధ్య ఆయనపై కక్ష ఎందుకు ఉంటుందంటూ మంత్రి తెలిపారు. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోయేదని, చట్టం ఎవరికీ చుట్టం కాదని, చట్ట ప్రకారమే అరెస్టు జరిగిందని, చట్ట ప్రకారమే బెయిల్ కూడా వచ్చిందంటూ సీతక్క వివరించారు. చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత తొక్కిసలాట్లో జరిగింది కాబట్టి చట్టానికి లోబడే జరిగింది. చట్టం ఎవరి చుట్టం కాదు. రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటది. అందులో ఎవరూ జోక్యం చేసుకోలేదు. కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు. చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నేను చట్టాన్ని గౌరవించే పౌరుణ్ణి, చట్టానికి కట్టుబడి ఉంటాను. బాధిత కుటుంబానికి మరొకసారి సానుభూతి తెలుపుతున్నా. నేను సినిమా చూసేందుకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఘటన జరిగింది. ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. 20 ఏళ్లుగా థియేటర్కు వెళ్లి సినిమా చూస్తున్నా. నా సినిమాలే కాదు, మామయ్య సినిమాలు చూసే బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పోడ్చలేనిది. అభిమానం, ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను బాగున్నాను, ఎవరు ఆందోళన చెందవద్దు అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. Thank you everybody. Andarki namaste. I like to first thank everybody from all over the country for all your love and support. Thank you each and everybody from all the industries, all the states and all the Indians across the world. Thank you so much for your love and support. I'm very humbled, and I like to thank all my fans for their immense love and support. Thank you. I'm safe. Nenu baane unnanu. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I've been doing it for that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, but for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए. అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇమెన్స్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఐఎమ్ సేఫ్. నేను బాగానే ఉన్నాను. నథింగ్ టు వరీ. ఐఎమ్ డూయింగ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I've been doing it for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate. And I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again,
I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए అందరికి ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ దర్శించుకున్నారు. ఈ క్రమంలో అమ్మవారి ఆలయానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ ఈవో కెఎస్ రామారావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయంలో దుర్గమ్మకు మోహన్ భగవత్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానంతరం ఆయనకు పండితులు వేదాశీర్వచనం చేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదంతో పాటు శేష వస్త్రాన్ని ఆయనకు అందజేశారు. అనంతరం దేవాలయ కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి యాప్ను ఆవిష్కరించారు. విశ్వత్సేన మిత్ర
तेनैव सर्वगो सर्वमेव तेन तेनैव सर्वगो सर्वमेव तेन तेनैवैव तेनाप्नोत्याप्नोति तेनैवैव तेनाप्नोति तेनाप्नोत्याप्नोति तेन तेनाप्नोति सर्वगो सर्वमाप्नोति तेन तेनाप्नोति सर्वम् आप्नोति सर्वगो सर्वमाप्नोत्याप्नोति सर्वं जयति जयति सर्वमाप्नोत्याप्नोति सर्वं जयति सर्वं जयति जयति सर्वगो सर्वं जयति 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 शरणागत दीनार्तपरित्राणपरायणे सर्वस्यास्ति हरे देवी नारायणि नमोऽस्तुते देवता अनुग्रह प्रसादेन संपूर्ण शरीर आरोग्यता सिद्धिरस्तु व्यवहारेषु अखंड दिग्विजय सिद्धिरस्तु పొన్నూరు ఎమ్మెల్యే సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నేతలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఎలాంటి విషయమైనా తాను ప్రశ్నిస్తానని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళ మాధవి స్పష్టం చేశారు. గుంటూరు నగరంలోని 2 రోజుల క్రితం భగవద్గీత ప్రతులు పంపిణీ చేస్తున్న వారిని తాను అడ్డుకున్నట్లు కొంతమంది తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక స్టాల్స్ ఏర్పాటు చేస్తానని అక్కడి నుంచే విక్రయించుకోవచ్చని మాత్రమే సూచించడం జరిగిందన్నారు. చివరి 30 సెకండ్ల వీడియో మాత్రమే చూపించడంలో ఉన్న
దురుద్దేశం ఏమిటో నాకు అర్థం కావట్లేదని అన్నారు. నేను ఎక్కడ కూడా వీటిని అమ్మవద్దు అని చెప్పలేదు. ఇందులో హిందూ ధర్మాన్ని కించపరచడం, అడ్డుకోవడం లాంటి దురుద్దేశాలు లేవు. హిందూ ధర్మాన్ని ఆచరించే నా మీద ఇలాంటి వార్తలు రావడం చాలా బాధాకరం. జరిగిన విషయాలను ప్రజలు, భక్తులు సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుతున్నానని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. రెండో ప్రశ్న, అందరినీ మీరు ప్రశ్నిస్తారా ఇదే విధంగా? సెక్యులర్ అని హిందూయిజాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారేంటి అని కొంతమంది అడిగారు. 100కు 100% సొసైటీలో ఎవరు ఏ విధంగా ఉన్నా, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఎలా ఉన్నా నేను క్వశ్చన్ చేస్తాను. నా కంట్లో పడిన ప్రతి అంశాన్ని నేను క్వశ్చన్ చేస్తాను. ఈరోజు ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తాను. మీరు కనుక్కోవచ్చు, గుంటూరు పశ్చిమకు వచ్చి ట్రాఫిక్ సిఐ గారిని మీరు కనుక్కోవచ్చు, వారికి నేను దిశానిర్దేశం చేశానా లేదా అన్నది మీరు కనుక్కోండి. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క యాచకులు కానివ్వండి, మరి ఏ ఇతరత్ర వాళ్ళు ప్యాసింజర్స్ని ఇబ్బంది పెట్టకూడదు, దీన్ని మీరు అరికట్టాల్సిందిగా అని చెప్పి నేను ఆయనకి దిశానిర్దేశం చేశానో లేదో మీరు కనుక్కోండి. అండ్ అదేవిధంగా ఒక ధర్మమా లేకపోతే ఇంకొకటా అన్నది ఇక్కడ సమస్య కాదు. ఇబ్బందికరంగా ఎవరున్నా కూడా ప్రశ్నిస్తాను. అండ్ నా మర్యాద గురించి, లేదంటే నేను ఇచ్చే మర్యాద గురించి చాలామంది క్వశ్చన్ వేశారు. ఇక్కడ గురువులు ఉన్నారు, మీరు గమనించవచ్చు, వారిని అడగచ్చు. ఎప్పుడైనా వారితో నేను అగౌరవంగా కానీ అమర్యాదపూర్వకంగా కానీ ప్రవర్తించాను. గురువులు కాదు, పెద్దలు కాదు, చిన్న పెద్ద, లేదంటే జాతి మత, లేదంటే ధనికుడు పేద, ఇలాంటి ఏ ఒక్క అంశాన్ని నా మనసులోకి నేను ఎప్పుడు తీసుకోను. అసలు అంత కుసంస్కారిని నేను కాను. చాలా అత్యంత సంస్కారంతో ఒక హిందూ ధర్మాన్ని అత్యంత పవిత్రంగా చిన్నతనం నుంచి పాటిస్తున్న కుటుంబం మాది. అలాంటి కుటుంబంలో నుంచి వచ్చి ఏ ఒక్కరికి అమర్యాదపూర్వకంగా ఎప్పుడు ప్రవర్తించింది లేదు. అండ్ ఏదైనా ప్రశ్నించాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాను, అందులో ఎలాంటి సందేహం లేదు. వారు ఎవరైనా ప్రశ్నిస్తాను. కాబట్టి దీన్ని దయచేసి మరొక కోణంలోకి తీసుకొని వెళ్ళి ఒక అన్నెసెసరీ హంగామా చేయకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను. అయితే ఏదైతే అండర్స్టాండింగ్ అనేది ఒక మిస్అండర్స్టాండ్ జరిగిందో ఈ విషయంలో, దాని సహృదయంతో ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాను. వార్తలు సమాప్తం. నమస్కారం.